హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తరం కోడలు బిగ్ బాస్ సీజన్ 9 డే 1 గురించి మాట్లాడుకుందాం. డే 1 బాగా స్టార్ట్ అయింది. ఏ మచ్చా మచ్చా రా సాంగ్ తో అందరూ డాన్స్ బయట నుంచి డాన్సెస్ వచ్చి వీళ్ళు కూడా డాన్స్ చేశారు. బాగా స్టార్ట్ అయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ వచ్చేసరికి ఓనర్స్ వచ్చేసేసి కామన్ మ్యాన్స్, టెనెంట్స్ వచ్చేసేసి సెలబ్రిటీస్. వీళ్ళకి మధ్య ఎట్లా సాగుతుంది అన్నది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో చూసుకున్నట్టయితే మాస్క్ మ్యాన్, ఇమానియల్ వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్, గొడవలు అవన్నీ వీళ్ళిద్దరు చుట్టూనే జరుగుతూ ఉంటాయి. మాస్క్ మ్యాన్ మాస్క్ వేసుకునే వచ్చాడని ఈ ఎపిసోడ్ చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది. ఇమానియల్ అయితే ఓకే గుడ్ అన్నట్టు ఉంటుంది. మాస్క్ మ్యాన్ మాస్క్ వేసుకొని వచ్చాడు ఎందుకు అనిపించింది అంటే, మాస్క్ మ్యాన్ వచ్చేసి డే 1 అంతా బాగానే ఉన్నట్టు ఉంటాడు. లాస్ట్ లో డే ఎండ్కి వచ్చేసరికి కొంచెం సీరియస్ అయిపోతాడు. అది ఎందుకు అయిపోతాడో తెలీదు. అంత అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ నుంచి ఇలా ఉన్న వ్యక్తి డే లాస్ట్ అంతే నైట్ అయిపోయేసరికి ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాడా అన్నట్టు అనిపించింది. ఇక్కడ ఏం లేదండి, ఓనర్స్ టెనెంట్స్. హౌస్ వచ్చేసేసి ఓనర్స్ కే, టెనెంట్స్ రాకూడదు. వాళ్ళు పని చేపించుకుంటున్నప్పుడే రావాలి, తర్వాత వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు అనమాట కదా. ఇక్కడికి అయిపోయింది. వీళ్ళు సోఫాలో కూర్చోకూడదు, ఏమీ చేయకూడదు. ముందు రోజు ఎపిసోడ్ లో ఏ పనులు ఎవరికే చేయాలో చెప్పేశారు కదా, ఆ పనులు వాళ్ళకే ఇస్తారా లేదా మార్చిస్తారా అని బిగ్ బాస్ అడుగుతారు. బ్యాడ్జీలు కూడా పంపిస్తారు. వీళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది ఏమో ముందు చేసిన వాళ్ళకే ఇస్తామని, ఒక వంటది మాత్రం మార్చేశారు. సంజనాన్ని తీసేసి భరణినను తనుజాని పెట్టారు. ఇంకా ఇక్కడ కొంచెం గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే, ఇప్పుడు వంట ఎవరి పనులు వాళ్ళకి అయిపోయినాయి కదా, తర్వాత వంట చేసిన తర్వాత లేదా వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత ఆ కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా, అదే ఆ కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఎవరు క్లీన్ చేయాలి అన్నది దాని దగ్గర కొంచెం చిన్నగా గొడవ స్టార్ట్ అయింది. ఇంక వీళ్ళు ఏం చేస్తారంటే, ఫ్లోర్ క్లీన్ చేసే వాళ్ళు కూడా అదే క్లీన్ చేయాలి అని ఒకళ్ళు అంటారు. లేదు వంట చేసిన వాళ్ళే అది చేయాలి ఒకళ్ళు అంటారు. ఇక్కడ ఏంటంటే కామనర్స్ అయిన ఓనర్స్ ఏం చేశారంటే, ఎవరు ఇప్పుడు వీళ్ళు పనులు ఇచ్చుకుంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాట్లాడారు. లేదు అంతా ఇంతమందికి చేయాలి, అది కూడా యాడ్ చేస్తారని వీళ్ళు అంటారు. లేదు మన హరీష్ గారేమో ఫ్లోర్ క్లీన్ చేయడమే కష్టము, అక్కడ కొంచెం కష్టమే, అవన్నీ ఉన్నాయి, అదిగాక మళ్ళీ ఇది కూడా వీళ్ళు యాడ్ చేస్తారు. అట్లా కాకుండా వీళ్ళు ఇద్దరికేమో అసలు ఏ పనులు రాలేదు. సంజనాకను కమెడియన్ ఉన్నారు కదా, తనకి వాళ్ళిద్దరికి ఇచ్చేద్దాము, అదే ముందులే వాళ్ళు చేసేస్తారు, ఖాళీగానే ఉన్నారు కదా అని హరీష్ అంటారు. లేదు అట్లా ఎట్లా ఇస్తారు, కాదు మళ్ళీ బిగ్ బాస్ ఏదన్నా అంటారని వాళ్ళే కొంచెం గొడవ పడ్డారు. అక్కడ ఏం లేదండి, ఎవరికి వాళ్ళు పనులు ఇచ్చేస్తారు కదా, వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేయనివ్వచ్చు. అది అంత పెద్ద డిస్కషన్ లాగా వెళ్ళారు. మన కామన్ మ్యాన్స్ ఏంటంటే కొంచెం అతి తెలివిగా ఆలోచిస్తున్నారు. ఎవరికి వాళ్ళు మేమేదో మాట్లాడేయాలి, మేమేదో చేసేసేయాలి అన్నట్టయితే ఉన్నారు. కామనర్స్కి వీళ్ళు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అన్నట్టుగా ఉన్నారు. కొంచెం బాగాలేదు అనిపిస్తుంది. అదే ఉంది, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా. ఓకే, హరీష్ గారు చెప్పింది అక్కడైతే గుడ్, బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చేశారంటే, సరే ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ పొద్దున పాట పెట్టిన డ్యాన్స్కి అవన్నీ పేల్చారు, కాగితాలంతా అవన్నీ ఇమానియులను షష్ఠి వచ్చేసి వీళ్ళే క్లీన్ చేయాలి, కింద పడే పైన పడే కష్టపడే వేస్ట్ కూడా ఎట్టగో క్లీన్ చేసేసారు. మొత్తం వర్క్ అంతా అయిపోయేసరికి ఇంకా మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం వీళ్ళు వెళ్ళి కరెక్ట్గా ఫుడ్ తినే టయానికి బిగ్ బాస్ అన్నారు ఇంకా వెళ్ళిపోవాల్సిందే, టెనెంట్స్ వాళ్ళ హౌస్కి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అరే అప్పుడు కొంచెం అందరికీ కొంచెం అనిపించింది, అరే ఇప్పుడు దాకా వీళ్ళు కష్టపడి పనిచేశారు, ఇంకా ఫుడ్ తినలేదు అని అయితే అందరికీ అనిపించింది. ఇంక వీళ్ళు ఏం చేశారు, తినే ఫుడ్ అక్కడ పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళ హౌస్లో ఉన్నారు. అప్పుడు వీళ్ళకి అనిపించింది, శ్రీజాకి కావచ్చు, మన మాస్క్ మ్యాన్ హరీష్కి కావచ్చు, అరే ఇంతసేపు కష్టపడి పనిచేశారు, వీళ్ళు తింటే ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోమన్నారు, అదే ఎట్లా బాధ అనిపించింది. నిజంగానే బాధ అనిపించుండొచ్చు, నిజంగానే బాధ అనిపించినట్టే ఉంది అక్కడ హరీష్కి కూడా. ఇంక వీళ్ళు ఏం చేశారు, ఫుడ్ ప్లేట్ పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళేం వద్దని అన్నారు. వీళ్ళు ఇవ్వండి తినండి అని ఇచ్చారు. వాళ్ళు వద్దంటేనే బిగ్ బాస్ ఆ ఫుడ్ మొత్తం తన ముందు ఏదైతే పంపించాడో ఆ ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేసేయమన్నాడు. ఆ తర్వాత ఇక్కడ మన మాస్క్ మ్యాన్ హరీష్ నిజంగానే మాస్క్ మ్యాన్ ఏనండో, ఎంత తెలివిగా ఇచ్చేస్తాడంటే నాకు బాధగా ఉంది. అక్కడికి వదిలేసి ఉండే బాగుండేది, అక్కడికి అది కట్ చేసినట్టు. బిగ్ బాస్ పెట్టేసి ఏంటి లోపల పెట్టేసేయండి అన్నప్పుడు ఇంకా అక్కడికి ఆగాల్సింది. ఆయన అలా ఆగకుండా ఆ తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇస్తాడు. శ్రీజ కూడా ఇచ్చిద్ది, కానీ తను ఇచ్చేసి వచ్చేసింది. ఈ మాస్క్ మ్యాన్ అనేది కొన్ని డైలాగులు వేసుకుంటాడు, నోటి దగ్గర ఫుడ్ తీశాను నాకు బాధగా ఉన్నది, లేదంటే
ఇంత పని చేసిన తర్వాత వాళ్ళు ఒక పక్కన చెప్తానే ఉంటారు టెనెంట్స్, సెలబ్రిటీస్, అయ్యో వద్దండి బిగ్ బాస్ చెప్పారు కదా మాకు వద్దు అని అంటారు. ఇంకా ఇమానీలు వచ్చేసి మాకు ఆకలిగా లేదు, ఆకలిగా ఉంటే మేము వచ్చి అడుగుతాము, మీరు తీసుకెళ్ళిపోండి, ఇప్పుడు మీరు ఈ ఫుడ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళారనుకో మీ వాళ్ళకి కూడా ఉంటుంది, ఇది కూడా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టమంటున్నారు కదా, దీని పనిష్మెంట్ మీ వాళ్ళకే రావచ్చు మా వాళ్ళకే రావచ్చు అందరికీ రావచ్చు, మాకు వద్దని చెప్తాడు. ఇక్కడ మన మాస్క్ మ్యాన్ నిజంగానే మాస్క్ మ్యాన్ కదా, మాస్క్ మ్యానే మాస్క్ వేసుకునే పోయాడు లోపలికి అన్నట్టు క్లియర్ గానీ ఈ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం చెప్తాడు, నోటి దగ్గర కూడు లాగేసుకున్నట్టు నేను తినను, అది తినను, ఇది తినను, ఏదో కొంచెంసేపు సొల్లేసినట్టుంది. అదంతా అయితే కావాలని కొంచెం సింపతి కోసం చేసినట్టే ఉందండి మాస్క్ మ్యాన్ అయితే. ఇంకా అది అక్కడికి అయిపోయింది కదా. ఇంకా మన హరీష్ వచ్చేసరికి ముందు ఈ బ్యాడ్జ్లు ఎవరి పనులు వాళ్ళకి చెయ్యాలి. అక్కడ కూడా ఏమైందంటే మనీష్ ఏదన్నా చెప్తుంటే ఫస్ట్ వినడు, నువ్వు అట్లా ఉండు అంటే ఎదుటి వాళ్ళు తినే చెప్పేదే కరెక్ట్ అన్న వేలో ఉండిపోయాడు హరీష్ వచ్చేసరికి. మనీష్ ఏదన్నా చెప్తున్నా అక్కడ తనని కట్ చేసేసాడు. అది కొంచెం అక్కడ కూడా కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపించింది. మనీష్ చెప్పేదాన్ని ఆపేశాడు, తను అసలు మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే నీకేం చేసే పని ఇవ్వలేదు కాబట్టి, నువ్వెవరికి పని చేయాలి అని చెప్పలేదు, నీకు బ్యాడ్జ్ లేదు కాబట్టి నువ్వు మాట్లాడుకో అని చెప్పి తన నోరు మూపించేశాడు. ఇక్కడ ఏంటంటే కామనర్స్ అంటే ఓనర్స్ లో వాళ్ళకే కొంచెం పడట్లేదు, మమ్మల్ని మేమే ఎక్కువగా చూపించుకోవాలి అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళకే కొంచెం గొడవలాగా అట్లా కామెడీ అయిపోయింది. అక్కడ కామనర్స్ అయితే వెళ్ళారు కామెడీ చేసి పడేశారు. మనల్ని మనం ఎవరి కాళ్ళు హైలైట్ చేసుకోవాలి అన్నట్టుగా అయితే ఉంది. ఎపిసోడ్ చూస్తేనే అర్థమైపోయింది. మేమే గొప్ప మేము మాట్లాడాలి, సిచ్యువేషన్ వచ్చింది అనుకో మనం ఏదో ఒక పాయింట్ రేస్ చేయాలి, మాట్లాడాలి అన్నట్టు అయిపోయింది. అక్కడ బయటకేమో బిగ్ బాస్ ఫుడ్ పంపించారు, అందరు గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఒక సైడ్ ఏమో కామనర్స్ కి అంటే ఓనర్స్ కి ఫుడ్, ఇంకో వైపు ఏమో సెలబ్రిటీస్ కి అంటే టెనెంట్స్ కి ఫుడ్ ఇచ్చారు. టెనెంట్స్ కి ఇచ్చిన ఫుడ్ ఏమో ఒక నార్మల్ ఫుడ్, అంటే అన్నం, పప్పు, రసం, చారు ఇట్లాంటిది నార్మల్ గా ఉండే ఫుడ్. ఇప్పుడు ఓనర్స్ కి ఏమో కొంచెం రిచ్ గా ఉండే ఫుడ్, అంటే నాన్ వెజ్ కావచ్చు, బర్గర్ అలాంటి ఫాస్ట్ ఫుడ్ కానీ ఏదైనా రిచ్గా ఉండే ఫుడ్ ప్లస్ కాఫీ అలాంటి. వాళ్ళకేమో టేబుల్ వేసి కొంచెం సెటప్ చేసి కొంచెం బాగా ఇచ్చారు. వీళ్ళకేమో నార్మల్గా ఇట్లా పెట్టేశారు, నార్మల్ మీల్స్ మనకి ఎలా ఉంటాయో అలాగే పెట్టేశారు. ఎవరి ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు అని చెప్పారు. ఇక్కడ బిగ్ బాస్ ఒకటి ఖచ్చితంగా చెప్పేశారు, ఓనర్స్కి ఏమో టెనెంట్స్ వాళ్ళకి ఏ ఫుడ్ కావాలో అడిగి మీరు రోజు చేసి పెట్టండి, టెనెంట్స్కి మాత్రం ఫుడ్ నేనే పంపిస్తాను అవే తినాలి అని ఖచ్చితంగా క్లియర్గా చెప్పేశారు. సరే ఎవరి ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా తింటున్నారు. ఇక్కడేమో తనుజకి కాఫీ అంటే కొంచెం ఇష్టం అనుకుంటా, అవతల దాంట్లో కాఫీ ఉంది, నీకు కాఫీ కావాలా అని అడిగారు. అవునన్నారు. ఇక్కడ ఎవరో అనుకున్నది ఊరికే రాదు అని చెప్పేసి అక్కడ కొంచెం ఫన్నీగా చేసేసారు. ఇక్కడ లాస్ట్లో గొడవ వచ్చేసరికి హరీష్కి ఇమానీలకి, హరీష్ హిమానీలు డే అంతా కొంచెం యాక్టివ్గా ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యారు. ఆ ఉద్దేశంతో ఇమానీలు వచ్చేసి హరీష్ని గుండంకుల్ అని అన్నారంట. గుండంకుల్ అన్నదానికి ఈయన హట్ అయ్యి నన్ను ఎందుకు అలా అంటావు, అలా అనకూడదు అది ఇది. ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ దగ్గర కిందంతా ఫ్లోర్ మీద గులాబీ రేకులు అవన్నీ పడేస్తారు. అవన్నీ క్లీన్ చేయాల్సింది మన ఇమానీలు, ఎందుకంటే ఫ్లోర్ క్లీనర్ తినే కదా. అందుకని బిగ్ బాస్ అడుగుతాడు ఎంత టైంలో నువ్వు ఇది ఫినిష్ చేయాలో అంటాం. వీళ్ళకి పని ఇచ్చింది హరీష్ కదా, అప్పుడు హరీష్ని అడిగి చెప్పాను అంటారు. అయ్యో ఇప్పుడే దాని మీద నేను జోక్ వేసాను, దాని సీరియస్ ఇప్పుడు ఏం చేస్తాడు, గంటలో చేయమంటాడో ఏందో అన్నట్టుగా అంటాడు. అప్పుడు హరీష్ అంటాడు, అందుకే చూసుకొని మాట్లాడాలి బ్రదర్ ఇలా అంటాడు. గుండంకులు అప్పుడు ఇమానీలు కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ అంతా కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎట్లా అంటే నేను మిమ్మల్ని ఏదో అనాలి అని కాదు, బాడీ షేమింగ్ చెయ్యాలి అని కాదు, క్లియర్గానే చెప్తాడు. మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయాలంటే ఫస్ట్ నా బాడీ కరెక్ట్గా ఉండాలి కదా, నేను జోక్గా అన్నాను, మీరు ఫీల్ అయ్యారు కాబట్టి నేను సారీ చెప్పాను, సారీ చెప్పిన తర్వాత కూడా దీన్ని ఇంతలాగా సాగదీయడం కాదు అని అంటారు. ఒకనొక స్టేజ్లో ఈ గొడవ పీక్స్కి వెళ్ళిపోయి లాస్ట్కి ఏమైందంటే హరీష్ గారు ఏమంటారంటే, నేను మిమ్మల్ని అదే పొద్దునంతా ఫుడ్ తీసుకొచ్చి మీరు తినకుండా ఉన్నారని నేనే ఫుడ్ తినలేదు, మీకు ఫుడ్ కూడా తీసుకొచ్చి ఇచ్చాను కదా అని అంటాడు. అక్కడే క్లియర్గా అర్థమైపోయింది, ఈయన వాళ్ళ మీద ప్రేమతోనో వాళ్ళు తినలేదన్న బాధతో తీసుకెళ్ళి ఇచ్చాడా, లేకపోతే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడుకోవచ్చు అన్నట్టు తీసుకెళ్ళి ఇచ్చాడో అయితే అర్థం కాలేదు. నేను మీకు ఇవన్నీ చేశానుగా మీరు నన్ను ఇట్లా అంటారా అన్నదైతే హరీష్ ఉద్దేశం అండి. మన మ్యాథ్స్ మ్యాన్ హరీష్ వచ్చేసరికి నేను మీకు ఫుడ్ పెట్టాను, బిగ్ బాస్ వద్దన్నా పెట్టాను, మేము చూడలేక పెట్టాను అదంతా చెప్పాడు.
నేను మిమ్మల్ని ఇట్లా చూశాను, మీరేమో నన్ను ఇట్లా అంటారా, ఎగతాళి చేస్తారా, ఆయన బాడీ షేమింగ్ అన్నట్టు ఫీల్ అయ్యాడు. ఇమాన్యుల్ వచ్చేసరికి ఇమాన్యుల్ 99% కరెక్టే అనిపించింది. ఎందుకంటే తను చెప్పాడు, కల్మషం లేకుండానే చెప్పాడు, లేదండి నేను మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయడానికి అనలేదు, పొద్దున్నుంచి మన ఇద్దరి మధ్య బాండింగ్ బాగా ఉంది కాబట్టి మీ మీద కొంచెం జోక్గానే చెప్పాను, మీరు ఫీల్ అయ్యారు కాబట్టి సారీ చెప్పాను అన్నాడు. ఇమాన్యుల్ తప్పైతే ఏం లేదు. ఇక్కడ మన గుండంకులు మాస్క్ మ్యాను ఈయనే మాస్క్ వేసుకొని వచ్చాడు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా తను ఎక్కువగా చూపించుకోవడానికి చేస్తున్నాడు, అంతకుమించి ఏం లేదు. మాస్క్ మ్యాన్ మాస్క్ వేసుకొని వచ్చాడండి. మాస్క్ వేసుకొని వచ్చాడైతే నాకు అనిపించింది, మీకు అనిపించిందా లేదా కామెంట్ చేయండి.